డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం ప్రజలకి అక్కడున్న ఇండ్ల నాగేశ్వరమ్మ గారికి 2022లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఇంట్లో ఎవరుండలా, వేలాది మంది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని స్వాగత సత్కారం, బంగారు కొండ సుస్వాగతం అని చెప్పి ఆ తల్లి నా బిడ్డ వచ్చాడనే ఆనందంతో ఉన్నది. ఎందుకంటే 2022 చూడండి, 25 చూడండి, అప్పుడు ఆ గ్రామంలో ఇప్పటి గ్రామంలో వాళ్ళ యొక్క రోడ్లు విస్తరణ అనే పేరుతో దారుణంగా వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ యొక్క గోడలు, వాళ్ళ ఇల్లు కూలగొట్టారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు విభేదించారు. మేము ఉంటామనే భరోసా రోజు ఇచ్చారు. ఆ తర్వాత ఆ సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్లీనరీ పెట్టుకోవాలన్నా, సభలు పెట్టుకోవాలన్నా, జనసేన ఆవిర్భావ సభ కోసం కూడా ఎక్కడ స్థలాలు కూడా ఇవ్వద్దని చెప్పి బెదిరించే సమయంలో ఇప్పటి ప్రజలు ఆ రోజున జనసేనకి నిలబడ్డారు. మొత్తం పూర్తి సపోర్ట్ చేశారు. నేను మీకుంటానన్న భరోసా ఇచ్చారు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అధికారం కూటమి వచ్చింది. ఆ రోజు ఆమె చెప్పింది నాగేశ్వరమ్మ, అయ్యా నువ్వు గెలుస్తావా, గెలిచిన తర్వాత వచ్చి మమ్మల్ని చూడయ్యా అని. మరి ఆ విధంగా గెలవంగానే వచ్చి ఆమె కాళ్ళకి నమస్కారం పెట్టాడు. తర్వాత ఆమెకి 3 కొడుకులు, 2 కొడుకులు కరోనాతో చనిపోయారు. 1 కొడుకు క్యాన్సర్తో ఉన్నాడు. ఆ కొడుకు ఖర్చు 3 లక్షల రూపాయలు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి శాంక్షన్ చేపించి ఆ చెక్కు ఇచ్చారు. 1 లక్ష రూపాయలు ఇచ్చారు మనవడి చదువుకి. ఇంకేకపోతే ఈమెకి 50,000 రూపాయలు బట్టలు. దీనితో పాటు తనకి పవన్ కళ్యాణ్ గారి నెల జీతంలో ఎట్లయితే పిల్లలకి పిఠాపురంలో అనాథ పిల్లలకి చదివిస్తున్నాడో, తన జీతంలో ప్రతి నెల 5,000 రూపాయలు ఆమెకి 1వ తారీఖల్లా అందించే పని ఆయన చేశాడు. మరి ఇది కదా నాయకత్వ లక్షణం అంటే. మరి 2022లో ఆయన ఇచ్చిన హామీ, వైసీపీని ఎదుర్కొని ఆమె నిలబడిన శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారికి, అయ్యా నా బిడ్డవయ్యా నువ్వు, నా కొడుకు వచ్చాడయ్య అని చెప్పి ఆమె కళ్ళమ్మట నీళ్ళతో, నా 2 కొడుకులు పోయినా నాకు పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఎంత సెంటిమెంట్ మనం ఎప్పుడు చూసామంటే, ఈ అధికారంలో ఈ కూటమి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత చిరంజీవి గారిని కాళ్ళకు నమస్కారం పెట్టినప్పుడు ఆ కళ్ళమట నీళ్ళు వచ్చినాయి. ఆ సన్నివేశం ప్రపంచంతో కుటుంబం అంటే ఇది, అన్నదమ్ములు అంటే బంధం ఇది. ఆ విజయాన్ని అన్న దగ్గర కాళ్ళకి పెట్టాడు, కాళ్ళకి దండం పెట్టి. ఎవరైతే విమర్శించిన వాళ్ళందరూ కూడా ఒక చెల్ మనిపించేలా విజయాన్ని 100% స్ట్రైక్ రేట్ని చూపించాం. ఇకపోతే ఇప్పటం ప్రజలందరూ కూడా ఆ రోజున ఒకటే నిర్ణయించుకున్నారు. ఆ ప్రజలు ఎక్కువ ఇప్పటం గ్రామం అంతా కూడా కాపులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని హక్కును చేర్చుకున్నారు. అది ఇప్పటం గ్రామమే కాకుండా రాష్ట్రం అంతా కాపులు, 22% కాపులంతా సంఘటితమై 95% కూటమి వైపే ఓట్లు వేయటం వల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే పవన్ కళ్యాణ్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా కానీ చెప్పింది ఆయన చేస్తాడు. చెప్పిన తర్వాత ఆ ఊరు ప్రజలందరూ కూడా బంతి పూలతో, గులాబీ పూలతో స్వాగతం పలికారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వస్తున్నారని చెప్పి స్వాగతం పలికింది. ఆయన కూడా ఉబ్బి తబ్బిపోయారు. యాక్చువల్గా పావు గంటలో వెళ్ళాల్సిన ట్రాఫిక్ 1.5 అవర్ క్లియర్ చేయడానికి కూడా పట్టిందంటే దాన్ని బట్టి ఆ ప్రజలు ఎంత నిరాజనాలు పలికారు. విత్ ఇన్ షార్ట్ టైంలో వేలాది మంది ప్రజలు ఆయనకి స్వాగతం పలకటం, ఆయన శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెని ఆలింగనం చేసుకుని నా బిడ్డ వచ్చాడు, ఆమెని కన్నెమ్మటి నీళ్ళతో ఆమె ఆ చేతిని ముద్దాటం ఏదైతే ఉందో, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పవన్ కళ్యాణ్ గారు చూపించింది మనకు కనపడుతూ ఉంది. రాజకీయాల్లో గెలిచిన తర్వాత ఎవరు మర్చిపోతుంటారు, కానీ నీకు ఎప్పుడు చూడాలంటే, అమ్మ పలానా పర్సను, నా నెంబర్ ఉంది, మంగళగిరి ఆఫీస్కి వచ్చేయమ్మ, కోతవేడి దూరంలో ఉన్నాయని చెప్పేసి ఆమెకి భరోసా ఇచ్చారు. ఆమె కోరిక ఏందో తెలుసా, నేను చనిపోయే లోపు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి. పవన్ కళ్యాణ్ గారు 5 సార్లు సీఎం అవుతాడని చెప్పేసి ఆమె చెప్పింది. సరే ఏమి నోట అయినా కానీ ఆమె నోట నుంచి సీఎంగా, నేను చనిపోయేలోపు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుండాలని ఆ వయసులో ఆమె కోరుకోవటం ఏదైతే ఉందో, ప్రజల్లో ఎంత ఇన్కలెక్యులేట్, ఎంత చొప్పించబడుతున్నాడు ప్రజాసేవ ద్వారా, ప్రభుత్వ యొక్క సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేది అర్థమవుతుంది. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవల్ని, మనవరాల్ని, కొడుకుని అందరినీ పలకరించడంతో పాటు నేనున్నాననే భరోసా అనేది ఆ కుటుంబం మొత్తానికి ఇచ్చారు. 2 కొడుకులు కరోనాలో చనిపోయిన పెద్ద కొడుకుగా నేను అండగా ఉంటాన్నాడు. ఆ ఇప్పటంలో ఒక దత్తపుత్రుడుగా నేను మీకు ఏది కావాలంటే అది చేస్తున్నాడు. కార్యక్రమాలు ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు. ఇకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 1 కొడుక్కి 3 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్, వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలేమో వాళ్ళ మనవడు చదువుకి, ఈమెకు 50,000 రూపాయలు, ప్రతి నెల 5,000 వచ్చేట్టుగా చేయటం అంటే మరి ఇది కదా నాయకత్వ లక్షణం అంటే అనేది అందరి నోట వినపడుతున్నమాట. ఏదేమైనా కానీ నువ్వు గెలుస్తావు అయ్యా, నువ్వు గెలుస్తావు, నువ్వు అధికారంలో వస్తావు, వచ్చిన తర్వాత మా గ్రామాన్ని పట్టించుకొని చెప్పి 2022లో ఆమె చెప్పిన మాట, శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి మాట ఈరోజు నెరవేరింది. ఆ గ్రామానికి ఇచ్చిన హామీ ప్రకారం ఏం కావాలని నేను చేస్తానని చెప్పేసి ఆమె ఇంటికి వెళ్ళి మాట ఇచ్చిన తీరు ఏదైతే ఉందో, నేటి తరం రాజకీయ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకుడు అంటే ఎలా ఉండాలా,
పార్టీ అధినేత అయితే ఇలా ఉండాలా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఇలా ఉండాలని అందరి నోట అదే మాట వినపడుతుంది. సరే, కాలము ఏదైనా జరగవచ్చు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆమె కోరిక ఆమె చనిపోయేలోపు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని, అది కూడా త్వరలో నెరవేరాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. ఏదైనా కానీ బంగారు కొండకి సుస్వాగతం అని చెప్పేసి బంతిపూలతో గులాబీ పూలతో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటం గ్రామ ప్రజలు స్వాగతం పలికింది చరిత్రలో నిలిచిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రోజున అక్కడున్న ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు ఈ ఊరు ఇప్పటం గ్రామం ఎడుదిరిగి కూటమికి పవన్ కళ్యాణ్ సపోర్ట్గా నిలబడద్దని చెప్పేసి అన్యాయంగా రోడ్డు వేసిన పేరుతో వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాలు కూడా కొట్టించారు. మరి ఏమైంది? తిరిగే తలికి 2020లో వైసీపీ పార్టీ ఉంది, ఇప్పుడు 2025 వచ్చే తలికి అక్కడ కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చింది. సరే, ఏవైనా కానీ అధికారం ఉంది కానీ చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఆ ఊరి ఆస్తుల్ని ధ్వంసం చేయకూడదు. అది చేసిన తప్పు. దాని పర్యవసానమే ఈరోజు అక్కడ 10 రీజన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అయితే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్గా ఇప్పటం గ్రామ ప్రజల పట్ల ఆనాటి ప్రభుత్వం దౌర్జన్యం ఒక రీజన్గా మనం చెప్పొచ్చు, అధికారం కోల్పోవటానికి. కాబట్టి ఏదైనా కానీ నాగేశ్వరమ్మ ఆమె అదృష్టవంతురాలుగా మనం చూడొచ్చు. ఆమె నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అనే మాట భవిష్యత్తులో నెరవేరాలని అందరూ కోరుకుంటున్నారు. వేచి చూద్దాం.